सर्वभवनमाचारः प्रथमं परिकल्पितः आचारप्रभो धर्मो धर्मस्य ప్రభురచ్యుతः 17వ శ్లోకం. అన్ని శాస్త్రములలోనూ సదాచారం మొదట పేర్కొనబడింది. సదాచారం నుండియే ధర్మం పుట్టుచున్నది. అట్టి ధర్మమునకు అచ్యుతుడైన ప్రభు అయి ఉన్నాడు. ఋషయ పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమా జంగమస్యేదం జగన్నారాయణోద్భవం. ఋషులు, పితృదేవతలు, దేవతలు, పంచమహాభూతములు, శబ్దాది విషయములు, చరాచరాత్మకమైన సమస్త ప్రపంచం నారాయణుడు కలిగినది. తదుపరి 19. యోగో జ్ఞానం తథా శాంకం విద్యా శిల్పాదికర్మ చ వేదా శాస్త్రాణ విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్. యోగము, జ్ఞానము మరియు సాంఖ్యము, విద్యలు, శిల్పములు మొదలగు కర్మయు, వేదములు, శాస్త్రములు, విజ్ఞానములు ఇవన్నీ జనార్దన్ నుండి కలిగినవి. 20. ఏకో విష్ణుర్మహద్భూతం భూతన్యేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మభం విశ్వమం గవ్యయః. విష్ణుడొక్కడే పరమాత్మిక సత్తా స్వరూపుడు. అనేకములు కనిపించును తదితరములైన పరమాత్మిక సత్తా రహితములు అన్ని భూతములకు స్వస్వరూపుడు, నిర్వికారుడు, సర్వభోక్తవు. విష్ణువు ముల్లోకములను వ్యాపించిన కీర్తులాడు. ఇమం సవం భగవతో విష్ణు వ్యాసేన కీర్తితం పఠేత్ చేత్ పురుషః శ్రేయం ప్రాప్తుం సుఖాని చ. శ్రీ వ్యాస భగవాన్ చే గానం చేయబడిన శ్రీ విష్ణుదేవుని యొక్క ఈ స్తోత్రము శ్రేయమును, సుఖమును పొందుగారు పఠించి తీరవలయం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభమవ్యయం భజంతే పుష్కరాక్షం తతే యాంతి పరాభవం. ఓం నతే యాంతి పరాభవం. ఓం నమ గీతే. శ్రీ వ్యాస భగవాన్ చే సర్వేశ్వరుడు, జననరహితుడు, దేవుడు జగత్ యొక్క ఉత్పత్తి ప్రళయముల అధిష్టానమైన వాడు పునరీకాక్షం ఎవరు భజంతులు వారికి అవమానం లేదు. ఓం నమ అని సకల శుభముల కొరకు విష్ణుదేవుని నమస్కరించను. అర్జునువాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానం త్రాతా భజనార్పణ. అర్జునుడు చెప్పిన పద్మములు వలె విశాలమైన నేత్రము గలవాడా, బొడ్డున తామర పువ్వు గలవాడా, దేవతాంధ్రకంటే శ్రేష్టమైన వాడా, జనార్దన దయతో భక్తులు కాపాడు. శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చామి పండిత పాండవ సోహమేకేన శ్లోకేన సుతేవ న సంశయ ఓం నమ ఇతి. భగవంతుడు చెప్పిన పాండవ, ఎవడు నన్ను సహస్రనామ స్తోత్రము స్తుతించుటకు కోరినను నేను ఒక శ్లోకం చేసిన వాని స్తోత్రము స్వీకరించను. ఇందులో సందేహం లేదు. వ్యాసనావాసుదేవస్య వాస్తం భువనత్రయం వాసుదేవ నమోస్తుతే. వ్యాసుడు పలికెను, వాసుదేవ, అంతటా నీవు వసంతుడు చేరు ముల్లోకములచున్నావు, సర్వభూతములందు నివసించు నీకు నా నమస్కారం. పార్వత్యువాచ కేనోపాయేన లగ్న విష్ణుం నామ సహస్రకం పఠితే పండితే నిశ్చయం శ్రోతమిష్యామ్యహం. పార్వతి చెప్పిన ప్రభు, జ్ఞానవంతులైన పండితులు నిత్యం ఏ ఉపాయం చేత సులభముగా శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నారు ఆ సహస్రనామం వినబోచున్నాను. ఈశ్వరువాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సుందరమైన ముఖము గల ఈశ్వరుడు చెప్పెను, సుందరమైన ముఖము గలదన శ్రీరామ రామ రామయ్యని మనోహరుడైన రాముని యందే నేను రమించున్నాను. ఆ రామనామం సహస్రనామానికి సమానం. చారువదన రామనామ శ్రీరామ రామనామ వరాన ఓం నమ ఇతి. చారువదన రామనామమే సహస్రనామ
సమానం. ఓం నమస్కారం. బ్రహ్మోవాచ నమో స్వస్సనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాశ్రోరభాగవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగధారణ ఓం నమ ఇతి. అంతములైనటువంటి 1000 రూపములు ప్రకాశిస్తున్నటువంటి 1000 పాదములు, 1000 నేత్రములు, 1000 తల్లు, 1000 ఊరువులు, 1000 భుజములు, 1000 నామములు కలిగి ఉన్న నిత్యుడు ఆయన పురుషుని కొరకు నమస్కారం. సహస్రకోటి యుగములు ధరించిన విష్ణువు నమస్కారం. సహస్రకోటి యుగధారణ ఓం నమ ఇది. సహస్రకోటి యుగములు ధరించిన వారికి నమస్కారం. ఓం నమస్కారం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతేంద్రభామి తిరుమతిర్మమ. సంజయుడు పలికను, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడునో, ఎక్కడ ధనుస్సు ధరించిన అర్జునుడునో అతను మంగళం, విజయం, ఐశ్వర్యం నిశ్చయముగా ఉండునని నా అభిప్రాయం. శ్రీ భగవానువాచ అనన్యాచింతయంతో మాం ఏ జనాః పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 30వ శ్లోకం. భగవానుడు పలుకు, ఏ జనులు ఇతర చింతన లేక నన్నే నమ్మి ఉపాసన చేస్తున్నారో అటువంటి యుక్తమైన వారి యొక్క యోగక్షేమం నేనే వహించున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులు రక్షించుటకు, దుష్టజనులు శిక్షించుటకు, ధర్మం నిలబెట్టుటకు ప్రత్యేకమునందును పుట్టుచున్నాను. ఆర్తా విషణ్ణాశ్లాసభీత ఘోరేషు వ్యాధీషు వర్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖాసుఖినో భవంతి. ఆర్తా విషణ్ణాశ్లాసభీత ఘోరేషు వ్యాధీషు వర్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖాసుఖినో భవంతి. దుఃఖం వలన శిథిలమైన మనస్సు గలవారును, భయం గలవారును, ఘోరమైన వ్యాధులతో పీడింపబడిన వారును నారాయణ శబ్దం పలికినంత నే సకల దుఃఖములను భాసి సుఖవంతులు. ఇది శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసన సంఖ్యే పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మదర్శన సంహారే శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రనామ 1,50,000 అది వ్యాసవేశ్వరమైన శతనామ శాస్త్రం యొక్క భారత వనశాసక పరమునందును మోక్షధర్మమున భీష్మదర్శన సంవాదములో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 249వ అధ్యాయం. కాయేన వాచా మనసేంద్రియైర్వా ఉజ్జాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్రత్నం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. శరీరం చేతనం, వాక్కు చేతనం, మనస్సు చేతనం, జ్ఞానేంద్రియముల చేతనం, బుద్ధి చేతనం, స్వభావం చేతనం ఏ కర్మలను చేయుచున్నాను ఆ కర్మలను నారాయణని పురుషుడైన శ్రీమన్నారాయణ సమర్పణ చేయుచున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి. జయ శ్రీరామ్.